కాంటాక్ట్ ప్రోగ్రామ్, కమ్యూనిటీ కాంటాక్ట్, కమ్యూనిటీ నాన్ ప్రోగ్రామ్. ఇప్పుడు మీటింగ్ చెప్తా అంటే వస్తారా? వస్తారా? బయట ఉండేది కాబట్టి అవునా కదా? మంచి మాటలు చెప్తా. ఇక్కడ నేను 5 నిమిషాలు మాట్లాడడానికి వెళ్ళిపోతాను. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో మనం చేసే తప్పు అది ఎవరో ఎదుటి వాళ్ళు కాదు, మనం స్వయంగా మనం చేస్తున్న తప్పుల వల్ల మనమే నష్టపోతుంది. అది మనం ప్రివెంట్ చేసుకోవాలి. జాగ్రత్త మనం ప్రివెంట్ చేసుకొని మనం జాగ్రత్తగా ఏమేమి చేసుకోవచ్చు మేము ముందుకు చేస్తాం. మీకు అందరికీ తెలుసు, ఈ రోజులలో దొంగతనాలు ఎక్కువ ఇల్లు అని వెళ్తలేదు. ఏమైతుంది? సైబర్ ఫ్రాడ్ అనేది చాలా దొరుకుతుంది. మీరు కొత్త ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెద్ద మంచి ఏటీఎం కార్డు ఉంటుంది, లేకపోతే ఫోన్పే అంటుంది. ఏదో ఓటీపీ వస్తుంది, లేకపోతే నీకు లాటరీ వచ్చింది, లేకపోతే నీకు గిఫ్ట్ వచ్చింది, నీ డీటెయిల్స్ చెప్పండి, మొత్తం ఆధారాలు అన్నీ చెప్తాడు. ఓటీపీ వస్తున్నట్టు ఓటీపీ కూడా చెప్తాడు. ఆయనకు వచ్చేది కాదు, నిన్న బ్యాంకులోనే కష్టపడి సంపాదించిన 5 10 గంటలు అవుతుంది. చాలా అవుతుంది. మన ఆర్మూర్లో ఆల్మోస్ట్ నెలలో ఒక 10 కేసులు వస్తుంది. మరి అవి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు కదా. కొద్దిగా ఆలోచిస్తుంది. ఏదో ఒకటి లింక్ పంపుతాడు, లింక్ పంపించి మీకు ఇంటికాడ కూర్చుంటేనే మీటింగ్ ఉంటే, లేకపోతే పెన్షన్ కట్టాలి అంటే, లేకపోతే రివ్యూస్ లైక్స్ కొడితే, హోటల్ లైక్స్ కొడితే పైసలు వచ్చి ఉంటే కాదు అది ఇస్తాడు. వస్తుంది 500, 1000, 5000 దాకా ఇస్తాడు. 50 లక్షలు ఇవ్వకుండా ఉంటాడు. వాడు 10 లక్షల దాకా నీకు ఇస్తూనే ఉంటుంది లాభం. 10 లక్షలు వచ్చిన ఏం చెప్తే నువ్వు వాడు ఏమంటాడు, సిల్వర్ కార్డ్ అంటాడు, గోల్డెన్ కార్డ్ అంటాడు. ఇందులో జాయిన్ కావాలంటే 15 లక్షలు ఉంటుంది. 10 లక్షలు వచ్చిన ఆనందం ఏంటంటే 15 వాళ్ళు 50 ఉంటుంది. ఏ స్కీమైనా మోసాలు కాదు. దయచేసి ఎవ్వరు కూడా ఈ లింకులు కానీ తెలియని ఏదైనా గిఫ్ట్లు వచ్చినాయని, పార్సల్స్ వచ్చినాయని, లేకపోతే ఈ మధ్యన డిజిటల్ అరెస్ట్ అని ఇక్కడ వచ్చింది. డిజిటల్ అరెస్ట్ అంటే ఈడీ, సిబిఐ, సిఐడి ఇట్లా చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, ఈ పార్సల్ మీ పేరు మీద ఆధార్ కార్డు వచ్చింది, పార్సల్ కార్డు డ్రగ్స్ ఉంది, మరి మీరు పెద్ద నేరం అవుతుంది, మీ ఫ్యామిలీ మొత్తం నేనే అట్లా కాదు, మీరు నమ్మకం ఉన్నారంటే కొంచెం డిసైడ్ చేయాలని చెప్పి టీచర్లు మనం భయప్రాంతులు చేసి మన దగ్గర డబ్బులు ఇవన్నీ జరిగే నేరం. ఇందాక చాలా మంది ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. సింగాపూర్లో ఆయన దుబాయ్ నుంచి వచ్చారు పాపం ఇద్దరు కోర్స్ బయట 7 లక్షలు రోడ్డుకున్న పక్కన దుబాయ్ నుంచి మరి అది మన సెల్ఫ్గా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. దానివల్ల ఫ్యామిలీ మొత్తం భార్య, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ రోడ్డు పడుతుంది. ఇప్పుడు ఖాళీ ఎరిగిందంటే వాడు జీవితాంతంగా అనుభవించాల్సింది. అట్లాంటివి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ రాత్రి నాకు మన జిల్లా నుంచి, నిజామాబాద్ నుంచి అమ్మాయి, మరి నిఖత్ జరిగింది, ముస్లిం అమ్మాయి ఇంటర్వ్యూలో బయటకు రావద్దు. మరి అట్లాంటి ప్రపంచంలో ఒక బాక్సింగ్ ఛాంపియన్ అయింది. మన పెరిగి గురించి, మన ఆర్మీ గురించి చెప్తున్నామంటే ఒక్కడు అంతా చదువుకున్నోడు కనబడతలేడు నాకు, లేకపోతే ఒక స్పోర్ట్స్ గేమ్స్ ఆడేటోడు కనబడలేదు. ఏమైనా గీనే ఆ బేకరీలలో కూర్చుంటారు రాత్రి 11, 12 దాకా టైంపాస్ చేసుకుంటుంది. మీరు యూత్ను మీ ఏజ్ని ఖరాబ్ చేసుకుంటారు. అర్థమవుతుందా బాబు? మీ ఏజ్ ఇప్పుడు మళ్ళీ రాదు తిరిగి.
చదువుకోండి, మంచిగా గట్టిగా చదివి డాక్టర్స్ మనకి మన మొత్తం ప్రపంచంలోనే మన ఇండియన్ యూత్ ఎక్కువ ఉన్నది. 30% మనం యూత్ ఉన్నది. మనం అందరికీ హ్యూమన్ రిసోర్సెస్ సప్లై చేసేదే మనం, ఏ కంట్రీ అయినా. మరి ప్రతి ఒక్కరు మనల్నే మీకు తెలుసా, టాప్ 500 ఫార్చ్యూన్ కంపెనీస్లో 40 కంపెనీస్కి సీఈఓస్ మనోలే. వరల్డ్ బ్యాంక్ సీఈఓ ఎవరు? మనోడే, ఇండియా. గూగుల్ సీఈఓ ఎవరు? ఇండియా. మైక్రోసాఫ్ట్ సీఈఓ ఎవరు? ప్రతిదీ ఏసియా బ్యాంకు ఏమైనా తీసుకున్నా మన వాళ్ళే ఉంటారు. మరి మన దగ్గరికి వెళ్ళి మన పెరిగి నుంచో మన ఆర్మీ నుంచో మనం కూడా గట్టిగా చదివి ఒక ఐఐటి సీటు ఒక్కరన్నా కొట్టిరా? లేదు. గయా దగ్గర పట్వాటోలి అని ఒక విలేజ్ ఉంటుంది, కొట్టండి మీరు. ఇంకా చూస్తారు కదా షార్ట్లు గీట్లు అన్న హీరోలు అవి చూస్తారు కదా, నోట్ చేసుకొని ఇప్పుడు పట్వాటోలి అని ఒక చిన్న విలేజ్, 1200 పాపులేషన్, అంటే ఒక 500 కుటుంబాలే ఉంటాయి. ఆ ఊరు నుండి 150 ఐఐటిఎన్స్. ఎంతమంది? 150. మనం మొత్తం నిజామాబాద్ వెళ్తే 1947కి ఈ రోజు వరకు 50 మంది కూడా వెళ్ళారు ఐఐటి సీట్ కొట్టి. ఒక్క చిన్న విలేజ్ 150. మీరు ఇక్కడ యూత్ దేనికి చేయాలి? మంచిగా చదువుకుందాం, లేకపోతే ఒక స్పోర్ట్స్. మన సీఎం గారు ఫుట్బాల్ ఆడిండు. మెస్సీ అంటే ఎంత క్రేజీ ఉన్నది, దేశాలు వచ్చి నువ్వు కూడా అనుకుంటే మెస్సీ కావచ్చు, అవునా కదా? మంచిగా అది రావాలి ఆలోచన. ఇదే పోయి గ్రౌండ్లో ఆడండి. ఈ ఫోన్లలో పోయి గేమ్లు ఆడడు, ఫోన్లలో మొత్తం బ్రెయిన్ ఖరాబ్ చేసుకుంటూ మెడల్ నొప్పులు వచ్చుడు 10 సంవత్సరాలకే ముసలి. పాత రోజులలో అందరూ ఈ ఫోన్లు అవి లేనప్పుడు ఏం చేసేది? గ్రౌండ్కి పోయేది, వాలీబాల్ ఆడేది, క్రికెట్ ఆడేది, హాకీ ఆడేది. ఆర్మూర్ అంటేనే హాకీ. ఇప్పుడు నేను చూద్దామంటే ఒక్కడన్నా లేడు హాకీ ప్లేయర్. ఆడుతురా? మరి ఆర్మూర్లో హాకీ ఎంత గొప్పగా ఉండేది. దాన్నే మనం ఇంతకుముందు ఆడేదాన్నే మనం కంటిన్యూ చేస్తలేము.